నమస్కారం. వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న పల్లె ప్రజల ఆదాయ వనరులను సంరక్షించాలనే ముఖ్యోద్దేశంతో వివిధ అంశాలపై సమగ్ర సమాచారాన్ని, అనుభవజ్ఞుల సలహాలను రైతన్నలకు చేరవేస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: సామూహిక ఎలుకల నిర్మూలన, కనకాంబరం సాగులో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. రాష్ట్రంలోని వరి పంటలో ఎలుకల ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఎలుకల నివారణను రైతులు ఉద్యమ రూపంలో సామూహికంగా చేపట్టవలసిన ఆవశ్యకతను తెలియజేయాలనే ఉద్దేశంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి రేబల గ్రామంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వివరాలు మీకోసం. వరి ప్రధాన పంటగా ఉన్న మన రాష్ట్రంలో ఎలుకల వలన అపార నష్టం కలుగుతుంది. ఎలుకల వలన వరి దిగుబడులలో సుమారు 10% నష్టం కలుగుతుంది. ఎలుకల సమస్య అన్ని ప్రాంతాలకు వ్యాపించి ఒక క్లిష్ట సమస్యగా మారింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో వ్యవసాయాధికారి ఎలుకల వలన జరిగే నష్టాన్ని, నివారణ పద్ధతులపై రైతులకు క్షేత్రస్థాయిలో ప్రదర్శననిచ్చారు. ఎలుకల నివారణను సామూహికంగా చేపడితే వాటి సంఖ్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. బ్రోమోడైలోన్ అనే విషపు ఎర ద్వారా ఎలుకలను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ ఎరను తయారు చేయడానికి 96 పాళ్ల నూకలు, 2 పాళ్ల నూనె, 2 పాళ్ల బ్రోమోడైలోన్ అనే మందును కలిపి 10 నుండి 15 గ్రాముల చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి ప్రతి కన్నంలో 1 చొప్పున పెట్టాలి. ఈ పద్ధతిని వరి నాట్లు వేసినప్పటి నుండి చిరుపొట్ట దశ వరకు అవలంబించినట్లయితే ఎలుకలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి వైరుని ఎలుకల మూలంగా నష్టపరిచే ఎలుకల్లో ముందుగా ఈ పంట ఎలుక అని అంటారు. ఈ పంట ఎలుక అనేది చాలా యాక్టివ్గా ఉండేసి ఎలాంటి పరిస్థితులైనా సరే ఇది మనుగడ సాధించి, అంటే ఒక సీజన్లో వచ్చేసేది 70 నుంచి 80 పిల్లల వరకు కూడా ఈ ఎలుక ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఈ ఎలుకలు అనేవి మొదటిగా ఈ శాఖీయ దశలో, వరి శాఖీయ దశలో పక్క పొలాల నుంచి కానీ వాటి నుంచి మన పొలంలోకి రావడం జరుగుతుంది అనమాట. అంటే పిలకలు పెట్టే టైంలో ఈ నష్టం కలుగు చేస్తాయి. పిలకలు పెట్టి నుంచి పిలకలు చిగురు తగిలే దశకి ముందుగా మనం ఈ ఎలుకల నివారణ చర్యలు చేపట్టాలి. దీనిలో మనకి రకరకాలుగా, అంటే మనం నివారణ చర్యలు చేపట్టేటప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. అంటే పొలం గట్లు కలుపు లేకుండా చిన్న చిన్న గట్లుగా చేసుకున్నట్లయితే మనం నివారించవచ్చు. ఆముదం నూనె కూడా 1% ఆముదం నూనెలో 50% నీళ్లు కలుపుకుని, అంటే 1:50 నిష్పత్తిలో ఆముదం నూనె కానీ నువ్వుల నూనె కానీ కలుపుకుని ఈ గట్ల మీద చల్లుకున్నా కూడా ఆ వాసనకి పైరులోకి మనకి ఎలుకలు రాకుండా ఉంటాయి. మనం ఒక పొలాన్ని తీసుకున్నట్లయితే ఒక మూల నుంచి ఇంకో మూలకి వెళ్తూ పైరులో, అంటే మొత్తం 500 పిలకల్లో ఒక 50 పిలకలు ఎలుకల మూలంగా నష్టం జరిగితే దాని మూలంగా నష్ట శాతం అనేది 10%గా మనం లెక్కించవచ్చు అనమాట. మనకి మార్కెట్లో ఈ నివారణ చర్యల్లో భాగంగా మందులు దొరికేవి ఏంటంటే జింక్ ఫాస్ఫేట్ మందు ఒకటి, బ్రోమోడైలిన్ మందు అనేది దొరుకుతుంది. అంటే జింక్ ఫాస్ఫేట్ మందుని వాడాలి అని అంటే ముందుగా మనం ఎలుకల్ని మచ్చిక చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం 2-3 రోజులు మందు కలపకుండా నూకలు, నూనె కలుపుకొని ఆ బొరియల్ని గుర్తించేసి ఆ బొరియల్లో నూకలు, నూనె కలిపేసి ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత మాత్రమే జింక్ ఫాస్ఫేట్ మందుని పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ జింక్ ఫాస్ఫేట్ ముందు వాడడం మూలంగా 40 నుంచి 45% మాత్రమే మనం నివారించవచ్చు అనమాట. అదే ఈ బ్రోమోడైలిన్ అనే మందుని వ్యవసాయ శాఖ ద్వారా గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రైతులందరికీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది అనమాట. రైతులు నూకలు, నూనె తీసుకుని రావడము, తర్వాత మేము బ్రోమోడైలిన్ మందుని కలిపేసేసి వాటికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 100 గ్రాముల ప్యాకెట్ బ్రోమోడైలిన్ మందుని ఒక 4.5 కిలోల నుంచి 5 కిలోలు నూకలు, ఒక 100 గ్రాముల నూనె ముందుగా కలిపేసేసుకుని దాని మీద ఈ మందుని కలుపుకొని ఆ కలపగా వచ్చిన ఆ మందు అంతా కూడా 10-15 గ్రాముల చొప్పున పొట్లాల్లాగా కట్టుకుని ఈ బొరియల దగ్గర పెట్టినట్లయితే అవి తినడం జరుగుతుంది అనమాట. సో పిలకలు పెట్టే దశ నుంచి గింజ పాలు చిగురు తగిలే దశలో కరెక్ట్గా మనం ఈ బ్రోమోడైలిన్ మందుని పెట్టుకోవచ్చు. తదుపరి కూడా 1-2 సార్లు సీజన్లో 1-2 సార్లు మనం ఈ బ్రోమోడైలిన్ మందుని వాడుకోవచ్చు అనమాట. కాబట్టి రైతులంతా ఈ బ్రోమోడైలిన్ మందుని ఉపయోగించి, అంటే ఒక్కొక్క రైతు ఒక రోజున అట్లా కాకుండా సామూహికంగా ఒక దగ్గర 100 ఎకరాలు ఉంటే సామూహికంగా అందరూ కలిసి ఒకే రోజున కనుక మనం ఈ బ్రోమోడైలిన్ మందుని మనం పెట్టినట్లయితే ఒకేసారి ఎలుకలన్నింటినీ మనం నిర్మూలించవచ్చు.
మన రాష్ట్ర రైతాంగం సాంప్రదాయకంగా సాగు చేస్తున్న పూల మొక్కల్లో కనకాంబరం ముఖ్యమైంది. కనకాంబరం సాగునే ప్రధాన వ్యాపకంగా చేసుకుని శాస్త్రీయ పద్ధతిలో కనకాంబరాన్ని ఏడాది పొడవునా సాగు చేస్తూ అధిక పూల దిగుబడితో మంచి లాభాలు పొందుతూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కర్నూలు జిల్లా పాణ్యం మండలానికి చెందిన రైతు పెద్దన్న. ఆ వివరాలు మీకోసం. మన దక్షిణ భారతదేశంలో వాణిజ్యపరంగా సాగు చేస్తున్న పూల మొక్కల్లో కనకాంబరం ముఖ్యమైనది. తక్కువ సమయంలో కోతకు వచ్చి సంవత్సరం పొడవునా పుష్పించడం వలన, ప్రత్యేక సమయాల్లో అధిక ధరను కలిగి ఉండడం వలన చాలా మంది రైతులు కనకాంబరం సాగుపై మొగ్గు చూపుతున్నారు. కనకాంబరం సాగు చేస్తున్న రైతులలో కర్నూలు జిల్లా పాణ్యం మండలానికి చెందిన పెద్దన్న అనే రైతు ఒకరు. పెద్దన్న కనకాంబరాన్ని సాగు చేస్తూ ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ కోతకు 10 కిలోల దిగుబడిని పొందుతున్నాడు. వారానికి 2 కోతల చొప్పున కోస్తూ దగ్గర్లోని మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం ధర కిలోకి 200 ఉన్నప్పటికీ ప్రత్యేక సమయాల్లో ధర కిలోకి 400 వరకు ఉండడం వల్ల కనకాంబరం సాగు మంచి లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కనకాంబరం సాగులో మంచి దిగుబడులు పొందుతున్న విధానాన్ని రైతు పెద్దన్న మాటల్లో తెలుసుకుందాం. ఇది ఇప్పటికి 3 నెలలు నాటి ఇప్పటికేం బాగానే వస్తుంది. కోతకు 10 కేజీలు అట్లా వస్తుంది. కోతకు ఇప్పటికేమో 200 అమ్ముతుంది కేజీ. 2 సంవత్సరాల వరకు ఉంటుంది పంట. ఇది సీజన్లో అయితే పెళ్ళిళ్ళ సీజన్లో అట్లా అయితే 300, 400 కూడా అమ్ముతారు రేటు. వారానికి 2 కోతలకు వస్తున్నాము. రైతులు తాము పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధర పొందినప్పుడే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. రైతుల వ్యవసాయోత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర కల్పించి రైతు అభివృద్ధికి తోడ్పడాలి అనే ముఖ్యోద్దేశంతో మన ప్రభుత్వం వారు పలు ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 1993 సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో వ్యవసాయ మార్కెట్ను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ వనపర్తి చుట్టుపక్కల ప్రాంతాల నుండి రైతులు వరి, మొక్కజొన్న, వేరుశనగ వంటి ఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయిస్తూ ఉంటారు. ప్రస్తుతం వనపర్తి వ్యవసాయ మార్కెట్ వేరుశనగ ఉత్పత్తులతో కళకళలాడుతూ ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలలో వేరుశనగను పండించే రైతులు ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. మార్కెట్ వారు రైతులకు తగిన గిట్టుబాటు ధరను కల్పిస్తూ ఉండడం వల్ల అధిక శాతం రైతులు ఈ మార్కెట్లోనే విక్రయిస్తున్నారు. వేరుశనగకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక మద్దతు ధర కల్పించినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ షేక్ మజీర్ తెలిపారు. ఈ మార్కెట్ ఈ ప్రాంతం నుంచి కాదు, వివిధ ప్రాంతం నుంచి కూడా ఇక్కడ సరుకు మొత్తం రైతులు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకం జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీంట్లో క్రాప్స్ ఏమున్నాయంటే ఇక్కడ మొత్తం పంటలు, వరి ఉంటుంది, మొక్కలు ఉంటుంది, దాని తర్వాత పల్లి ఉంటుంది. అయితే దీని విషయంలో ఇప్పుడు పల్లి ప్రస్తుతానికి ఇప్పుడు వస్తుంది, పల్లి వస్తుంది. ఇక్కడ పల్లికాయ గురించి మనం చూస్తే పోయిన సంవత్సరము ఇంతవరకు జనవరి వరకు ఇంత అరవల్స్ వచ్చినాయి, ఆ రాబడి ఉంది. దానికన్నా ఈ సంవత్సరము కొద్దిగా రాబడి పెరిగింది, ఎక్కువైంది. అయితే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. దానికోసం వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా దానికి మార్కెట్ కమిటీకి వచ్చిన రైతులు సరైన వాళ్ళ సరుకుకు సరైన ధర రావాలని ప్రయత్నం చేస్తున్నాం. 9 నుంచి 11, 11:30 వరకు టెండర్ వేయడము వ్యాపారస్తుల కొరకు వాళ్ళకు టైం మార్కెట్ నుంచి ఇవ్వబడినది. 12 గంటల తర్వాత ఇప్పుడు టెండర్ డిక్లరేషన్ మొత్తం 12:30 వరకు పూర్తి అవుతుంది. దాని తర్వాత బార్దాన్ తెప్పించుకోవడము, మళ్ళీ సంచులు మొత్తం సరుకు నింపడము, ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ప్రొద్దుటూరు బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 1400, గరిష్ట ధర 1500. ఆత్మకూరు సోనా మసూరి 1350, 1550. కావలి ఎంటీయు 1010, 1260, 1300. విజయనగరం 1001, కనిష్ట ధర 1250, గరిష్ట ధర 1300. నంద్యాల జొన్న హైబ్రిడ్ క్వింటాలుకు కనిష్ట ధర 1200, గరిష్ట ధర 1400. కదిరి వేరుశనగ జేఎల్ 24 రకం 4750, 4950. గుంతకల్ శనగ గులాబీ రకం 4000, 4200. నందికొట్కూరు ప్రొద్దుతిరుగుడు హైబ్రిడ్ కనిష్ట ధర 3400, గరిష్ట ధర 3550. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు. పలమనేరు కనిష్ట ధర 120, గరిష్ట ధర 267. హిందూపూర్ 160, 320. కదిరి 263, 297. మదనపల్లి కనిష్ట ధర 285, గరిష్ట ధర 315.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 13 నుండి 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. మన గ్రోమోర్ గోదావరి మరియు ప్యారీ ఇప్పుడు అయ్యాయి ఒక్కటి. మీ అదే గ్రోమోర్ ఇప్పుడు సరికొత్త రూపంలో లభిస్తుంది. 50 సంవత్సరాల విశ్వాసం. నా గ్రోమోర్ ఎల్లప్పుడూ నా వెంటే. చాలాలో ఉంది. నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో టర్కీ కోళ్ల పెంపకానికి సూచనలు అనే అంశం ఉంటుంది. ఈ అంశంపై కోరుట్ల పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి రవీందర్ రెడ్డి వివరిస్తారు. అలాగే రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఇందుకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే రైతాంగం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 040 అనే ఎస్టీడీ కోడ్ జత చేర్చి 27031431, 27031432, అలాగే 27031433. డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, అసలు ఈ టర్కీ కోళ్ళు అంటే ఏమిటి? రాష్ట్రంలో టర్కీ కోళ్ళ పెంపకం ఏ స్థాయిలో ఉందంటారు? ముఖ్యంగా మన దేశంలో చూసినట్టయితే టర్కీ కోళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, అదేవిధంగా హర్యానా రాష్ట్రాల్లో ఈ టర్కీ కోళ్ళ పెంపకం చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ టర్కీ కోళ్ళు మాంసం కొరకు పెంచబడుతున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. అదే రకంగా ఈ పట్టణ నగర ప్రాంతాల్లోనే ఈ టర్కీ మాంసానికి ఎక్కువ గిరాకీ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. దాన్ని బట్టి మామూలుగా ఈ టర్కీ ఫామ్లు కూడా చాలా మటుకు నగరాలు పట్టణాల సమీపాల్లోనే ఈ టర్కీ ఫామ్స్ను పెంచడం జరుగుతున్నది. వాటితో పాటు ఈవెన్ తోటలు దాంట్లో కూడా ఈ టర్కీ కోళ్ళను పెంచడం మన దేశంలో జరుగుతున్నది. అంటే సాధారణంగా మనం పెంచే కోళ్లతో పోలిస్తే అంటే టర్కీ కోళ్ళు పెంచడం వల్ల రైతాంగానికి ఉండే లాభాలు ఏంటంటారు? అదే ముఖ్యంగా ఈ టర్కీ మాంసం కొరకే పెంచుతారు కాబట్టి ఈ టర్కీ మాంసంలో కొంత విశిష్టత ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే టర్కీ మాంసంలో ఈ కొవ్వు పదార్థాలు అనేవి తక్కువ ఉంటాయి. అదేవిధంగా మాంసకృతులు అధికంగా ఉంటాయి. మన మామూలు బ్రాయిలర్ కోళ్ళు కానీ అదే వేరే మాంసాలను పోల్చినట్టయితే ఈ టర్కీ కోళ్ళలో మాంసకృతుల శాతం మోతాదు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు ఏవైతున్నాయో అవి తక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి, అదే రకంగా ఈ ఖనిజ లవణాలు కూడా వీటిలో అధిక మోతాదులో లభ్యమవుతాయి కాబట్టి ఈ టర్కీ ఆరోగ్యరీత్యా మనకు చాలా మటుకు ఈ టర్కీ కోళ్ళ మాంసాన్ని కొనడానికి ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే వీటిలో కొవ్వు పదార్థం తక్కువ ఉంది కాబట్టి. తర్వాత మాంసం కూడా రుచికరంగా కూడా ఉంటుంది కాబట్టి చేంజ్ మాంసం ప్రతిసారి బ్రాయిలర్ కోళ్ళు తినడం వల్ల ఈ టర్కీ కోళ్ళ మాంసం తినడానికి కూడా ముందు చూపిస్తుంటారు చాలా మటుకు. అదే అయితే ఈ టర్కీ కోళ్లలో ప్రత్యేకమైన రకాలు ఏమైనా ఉన్నాయా? అలాగే మన రాష్ట్రానికి టర్కీలో ఏ రకాలు అనువుగా ఉంటాయంటారు పెంపకానికి? అదే టర్కీ కోళ్ళలో చాలా రకాలు ఉన్నాయి. మన దేశంలో మటుకు చాలా మటుకు 3 రకాలు మనకు లభ్యమవుతున్నాయి ఈ టర్కీ కోళ్ళల్లో. దీంట్లో ఏంటంటే శరీర పరిమాణం పెద్దగా ఉన్న టర్కీలు ఉన్నాయి. అది మామూలుగా బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంజ్ అంటాం. ఈ ఈ జాతికి చెందింది ఏదంటే నల్ల రంగు కలిగి పెద్ద శరీర పరిమాణం కలిగి ఉంటుంది. తర్వాత ఇవి దాదాపు 12 నుంచి 14 కిలోల మామూలుగా పరిణతికి చెందినప్పుడు 14 కిలో వరకు కూడా తూగుతాయి. అదే రకంగా ఇది నల్ల కలర్ ఉన్న వాటి అంత వేడికి తట్టుకోలేదు. అందుకొరకు ఇది కాక ఇంకొకటి కూడా మనకు బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంజ్ చెప్పాను ఇంతకుముందు. తర్వాత బ్రాడ్ బ్రెస్టెడ్ వైట్ అని ఉంది. ఇది తెల్ల రంగు కలిగిన జాతి. ఇది కూడా శరీర పరిమాణం పెద్దగానే ఉంటుంది. బట్ ఏంటంటే తెల్ల రంగు కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఉష్ణోగ్రతకు తట్టుకోగలుగుతుంది. ఇది కూడా ఎక్కువ పెద్ద పరిమాణంలో ఉంటుంది కాబట్టి మనకు అంత అనుకూలంగా ఉండదని మన రైతులంతా చాలా మటుకు చిన్న సైజు కలిగిన టర్కీ కోళ్ళను ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఈ చిన్న సైజు కలిగిన టర్కీ కోళ్ళల్లో చాలా మటుకు బెల్స్ విల్లే స్మాల్ వెయిట్ అనే బ్రీడ్ ఉంది. సో ఈ వెరైటీకి బాగా డిమాండ్ ఉంది. ఇదేంటంటే మధ్యస్థు శరీర బాడీ వెయిట్ కలిగి తర్వాత తెల్ల రంగు కలిగి ఉంటుంది. తర్వాత మన పరిసరాలకు ఉష్ణోగ్రత కూడా తట్టుకోగలుగుతుంది.
అందుకొరకు ఇది ఏంటంటే మామూలుగా 7 నెలల్లో పరిణతి చెందినప్పుడు దీని శరీర బరువు కూడా మనకు దాదాపు 7 నుంచి 8 కిలోల వరకు ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ కూడా అనువుగా ఉంటుంది. అందుకే చాలా మటుకు రైతులు ఈ చిన్న స్మాల్ సైజు టర్కీస్ను ఈ మధ్యలో చాలా మటుకు ప్రిఫర్ చేస్తున్నారు పెంచుకోవడానికి. సార్ కాల్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరండి? శ్రీకాంత్ యాదవ్. చెప్పండి సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు. హలో శ్రీకాంత్ యాదవ్ సార్. చెప్పండి సార్ శ్రీకాంత్ యాదవ్ గారు చెప్పండి. మేము మా దగ్గర టర్కీ కోళ్ళు 4 ఉన్నాయి సార్. అవి చెప్పండి సార్ సమస్య ఏంటండి? అది దాని ఆహారం ఎలా తీసుకోవాలో మాకు తెలియడం లేదు. ఓకే అండి. అందుకోసమే సార్ వచ్చినారు కాబట్టి అలా అడగడానికి ఫోన్ చేసి. వయసు ఎంత? కోళ్ళ సార్ కోళ్ళని తెచ్చి 2 months అయింది సార్. మీరు అంటే మామూలుగా ఎట్లా బయట పెరిట్లో పెంచుతున్నారా వాటిని? అవును సార్ పెరిట్లో తెస్తున్నాం. అదే మామూలుగా పెరిట్లో వేస్తే మీకేం సమస్యలు అయితే ఉండవు. బయటికి పోయినప్పుడు ఒక ఏంటంటే కుక్కలు వాటికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అది ఒకటి చేసుకోవాలా. తర్వాత అది మొత్తం పరిణతి చెందాలంటే దాదాపు మీకు 6 నెలలు అవుతుందండి. 6 నెలల తర్వాతనే మీరు ఒకవేళ అట్లే ఉంచుకోవాలనుకుంటే గుడ్లకు వస్తాయి 6 నెలల తర్వాత. ఒకవేళ మాంసానికి మీరు అమ్ముకోవాలంటే మీరు ఆ 16 వారాల తర్వాత మీరు అంటే 4 నెలల తర్వాత మీరు అమ్ముకోవచ్చు వాటిని వేరే. సో మీకు ఎందుకంటే 4 ఉండేవి కాబట్టి ఇంకా మీరు ఎక్కువ ఉత్పత్తి చేసుకోవాలనుకుంటే ఆ వచ్చిన గుడ్లను 7 నెలల తర్వాత వచ్చిన గుడ్లను మీ దగ్గర పొదిగిన కోడి ఉంటే పొదిగిన కోడికి ఆ గుడ్లను వేసి పొదిగించుకోవచ్చు. మీరు పిల్లలను ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు దాంట్లో ఫామ్లో. మరొక రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం, మేము రైతు సార్ మీ పేరేంటండి? మా పేరు రాంబాబు అండి. రాంబాబు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నగరపేట మండలం, గుంటూరు జిల్లా. చెప్పండి సార్ సమస్య ఏంటండి? అదేనండి టర్కీ కోళ్ళ గురించి మరి ఫారం పెట్టాలంటే మరి ఎలా మరి విశేషాలు కావాలి మరి ఎలా అంటే కొత్తగా టర్కీ కోళ్ళ పెంపకం చేపట్టాలంటే ఏం చేయాలంటారా? అదే చెప్తారండి. అదే ఈ ముఖ్యంగా మన దేశంలో అంటే మీ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ టర్కీ మాంసానికి గిరాకీ ఉందా లేదా మొదలు కనుక్కోవాలండి మీకు దగ్గర ఉండే మార్కెట్లో. ఎందుకంటే చాలా మటుకు మనం లోకల్గా అమ్మాలంటే డిమాండ్ ఉంటేనే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఇంకోటి మొదలు పెట్టినప్పుడు తక్కువ మోతాదులో మొదలు పెట్టండి. ఏదో 30 చిన్న పిల్లలను కొని టర్కీ పిల్లలను సో మీకు బయట వదిలి మరి ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే స్టార్టింగ్ మీకు కూడా ఒక అనుభవం అనేది వస్తుంది, దాని తర్వాత ఎక్కువ చేసుకోవచ్చు కావాల్స్తే. అదే 30 దాకా కొనండి పిల్లలు. కొని ఏంటంటే మొదలు 4 వారాలు గదిలో బల్బు అమర్చి దాన్ని, ఎందుకంటే ఇవి చిన్న పిల్లలు అప్పుడు వేడిమి కావాలి వాటికి, వాళ్ళ శరీర ఉష్ణోగ్రత అవి మెయింటైన్ చేసుకోలేవు. ఎందుకంటే మామూలుగా మన కోళ్ళల్లో తల్లి కోడి ఉంటుంది, అది పిల్లలను పెంచుతుంది కదా. ఆ రకంగా ఇదేంటంటే మీరు ఆ రకంగా లేదు కాబట్టి పిల్లలను కొన్నప్పుడు ఒకటి ఎలక్ట్రిక్ బల్బు పెట్టి వేడి 4 వారాల వరకు గదిలో పెంచండి. తర్వాత వాటికి మామూలుగా మీ ఇంట్లో ఉండే దానాల అదే గింజలు కానీ అవి వేసి పెంచి 4 వారాల తర్వాత బయటికి వదలండి. దాని తర్వాత కొంచెం పెద్దగా ఎదిగిన తర్వాత బయటికి వేసేయచ్చు. తర్వాత టర్కీ కోళ్ళ పిల్లలు ఎక్కడ దొరుకుతాయండి? ఇది మామూలుగా రాజన్ నగర్ కోళ్ళ పరిశోధన విభాగం ఉంది, పశువైద్య కళాశాల. అక్కడ మీరు సంప్రదించినట్టయితే మీకు అక్కడ ఈ టర్కీ పిల్లలు అమ్ముతారు. అవి మొదలు బుక్ చేసుకోండి ఒక 10 రోజుల ముందర. మేము ఈ కార్యక్రమంలోనే ఆ ఫోన్ నెంబర్ అది చెప్తాం, వాళ్ళని సంప్రదించి మీరు తెచ్చుకోవచ్చు అక్కడ నుంచి. అలాగే అండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రాజమండ్రి సార్. చెప్పండి సార్ ప్రశ్న ఏంటండి? ఒకటి 6 కోళ్ళు ఉన్నాయండి. ఓకే అండి. టర్కీ కోళ్ళు 6 ఉన్నాయి. చెప్పండి సార్. సార్ మ్యాథ్స్ సరిగ్గా మేయట్లేదు సార్. వయసు ఎంత అండి? వయసు 3 నెలలు సార్. అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా అంటే బయటికి వదులుతారా మీరు? బయటికి ఇంట్లో ఉంచుతాం సార్. ఇంట్లో అంటే మొత్తం మీరే దానా అన్ని మీరే వేస్తున్నారా? అవునండి. అదే మామూలుగా అన్ని తింటలేవా? అన్ని కొన్ని తింటున్నాయి, 4 తింటున్నా, 2 తినట్లేదండి. అదే మీరు మామూలుగా మీరే తయారు చేసుకుంటారా లేక ఎట్లా? మేమే తయారు చేసుకుంటాం ఇంట్లో.
అదే అదే దాంట్లో మామూలుగా మీరు అన్ని ఇవల్ల కలపాల్సి వస్తుంది. ఖనిజ లవణ మిశ్రమం, అదేవిధంగా వైటమిన్ మిక్స్ అవన్నీ మీరు మరి ఎందుకంటే మీరు ఇంట్లో తయారు చేసుకుంటున్నారు కాబట్టి అవెల్ల కలపకపోవచ్చు. అదే డాక్టర్ గారు చెప్తున్న ఉద్దేశం మీద కాల్ చేస్తాను. అదే సమీకృత ఆహారం అని దాంట్లో శక్తినిచ్చే పదార్థాలు, అదేవిధంగా మాంసకృతులనిచ్చే పదార్థాలు, ఈ ఖనిజ లవణాలు, తర్వాత వైటమిన్ ప్రీమిక్స్ అన్నీ ఇవి కొన్ని రోజులు మీరు అటువంటిది మేపినా ఏం కాదు. మీరు ఎందుకంటే 3 నెలలు అవుతుంది కదా, అట్లే అదే దానికి మామూలుగా సమతుల్యమైన ఆహారం ఇస్తేనే సమీకృతమైన ఆహారం అప్పుడు మీకు జరుగుతుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే బ్రాయిలర్ ఫినిషర్ దొరుకుతుందండి, బ్రాయిలర్ రేషన్ కొనండి, అది వేసేయండి బ్రాయిలర్ రేషన్. సో అది దాంట్లో అన్ని సమీకృత ఆహారం కాబట్టి మీకు మామూలుగా బాగానే తింటుంటాయి. మరో కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పాలన. చెప్పండి సార్, ప్రశ్న ఏంటండి? మేము టర్కీ కోళ్ళు పెంచుతున్నాము. ఓకే అండి. అవి గుడ్లు పెట్టినాయి, పొదుగుతున్నాయి, పిల్లలు లేపితే లేపు అని. ఎన్ని కోళ్ళు ఉన్నాయండి? 2 కోళ్ళు ఉన్నాయండి. చెప్తారు. అదే మీరు టర్కీ కోళ్ళు గుడ్లు పెట్టినప్పుడు మామూలుగా ఏంటంటే అవి కలెక్ట్ చేయండి, 10 రోజులు అట్లే ఉంచి అయిన తర్వాత. ఎన్ని ఉన్నాయి మీరు దగ్గర గుడ్లు ఇప్పుడు? 18 దినాలు పొదిగేసామండి. పొదిగిన కోడి కింద వేసారా? వేసినాం. పొదిగిన కోడి కింద వేస్తే మీకు 28 రోజుల్లో అది మామూలుగా పొదిగిస్తుంది గుడ్లను, మామూలు పిల్లలను వస్తాయి. 28 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. దాన్ని డిస్టర్బ్ చేయొద్దు మీరు. మామూలుగా దాన్ని సాధ్యమైనంత వరకు రూమ్ లో పక్కన పెడితే అది మామూలుగా 28 రోజుల్లో మీకు పిల్లలు వస్తాయి. ఆ పిల్లలను కూడా మళ్ళీ మీరు 4 వారాల వరకు రూమ్ లో పెట్టి పెంచండి. కొంచెం పెద్దగా అయిన తర్వాత బయటికి వదలండి. ఓకే అండి. మరో కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు రాకేష్ సార్. రాకేష్ గారు ప్రశ్న అడగండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? రాజమండ్రి అండి. చెప్పండి సార్. సార్ మా దగ్గర 4 కోళ్ళు ఉన్నాయి సార్. ఓకే అండి. టర్కీ కోళ్ళు అవి సరిగా నీరసంగా ఉన్నాయి సార్. ఫుడ్ గట్రా సరిగ్గా తీసుకోవట్లేదు. వయసు ఎంత అండి టర్కీ కోళ్ళది? 4 నెలలు అండి. 4 నెలలు. అదే మామూలుగా ఇంతకు ముందు కూడా ఒకరు అడిగారు, 3 నెలలు మీరు ఇంట్లో చేసుకుంటే దానికి ఎందుకంటే సరి అయిన పోషక పదార్థాలు దొరకక ఆ రకంగా జరుగుతున్నట్టుంది. అందుకే ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో మనకు బ్రాయిలర్ కోళ్ళ దానా దొరుకుతుంది. అది కొని వేయండి కొన్ని రోజులు. కొంచెం మామూలుగా వేసినాక మీకు గుడ్లు మొత్తం పరిణతి చెందిన తర్వాత అప్పుడు మీరు మామూలుగా మీ ఇంట్లో తయారు చేసుకొని కొంత ఇవల్ల కూడా దాంట్లో కలిపేటట్టు పోషక పదార్థాలు, లవణ మిశ్రం కానీ అదేవిధంగా వైటమిన్ మిక్స్, ప్రీమిక్స్ ఇవన్నీ కలిపి దానాలు వేస్తే మీకు మంచిగా ఉంటాయి. ఏదండి సరిపోతాయి సార్ అవి? అంటే ఇంకా ఏమన్నా ఎక్కువగా తీసుకోవాలని చెప్పి దానా విషయంలోనే ఇంకా సరిపోతుందా, ఇంకేమైనా తీసుకోవాలంటే? అదే మీరు ఒకవేళ బయట మార్కెట్లో కొంటే దాంట్లో అన్ని ఉంటాయి. ఈ నేను చెప్పిన ఇంతకు ముందు పోషక పదార్థాలన్నీ కూడా అటువంటి దానిలో దొరుకుతాయి కాబట్టి సో దాని ఉత్పత్తి బాగుంటుంది మీరు అటువంటిది మేపినట్టయితే. ఓకే సార్. ఓకే సార్. ఓకే అండి. మరో కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. సార్ మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ చెప్పండి. సార్ ఏం లేదు సార్, మేము టర్కీ కోళ్ళని మామూలుగా అంటే మాకు ఒక 6 ఎకరాల పొలం ఉందండి. ఓకే అండి. ఫస్ట్ అసలు పెంచుదాం ఒకసారి చూద్దాం అని చెప్పి తీసుకొచ్చాం సార్. సార్ మీరు టీవీ సౌండ్ తగ్గించండి, టీవీ నుంచి దూరంగా ఉండి మాట్లాడండి సార్. ఓకే ఓకే సార్. అయితే ఒక కోడిని పెంచామండి. ఇప్పుడు ప్రస్తుతం బాగుంది. ఒక 4-5 months నుంచి గుడ్లు కూడా పెట్టింది. ఓకే అండి. అయితే మేము ఒక ఫారం లాగా ఏర్పాటు చేద్దాం ఆలోచిస్తున్నాం సార్. అదే మంచిదే. పిల్లలు ఎక్కడ దొరుకుతాయి మాకు ఏంటంటే ఒక్క సమాచారం కావాలి సార్. అదే మీరు మామూలుగా బయట ఆరు బయట పెంచాలనుకుంటున్నారు, పెరట్లో పెంచాలి, ఆ ల్యాండ్ లో పెంచాలనుకుంటున్నారు కదా? వ్యవసాయం సార్, వ్యవసాయం మానేశాము. అదే కోళ్ళ ఈ పెంపకం మీద దృష్టి పెట్టాము. అదే దానికోసం పిల్లలు ఎక్కడ దొరుకుతాయి, మాకు మంచి పిల్లలు విత్తనం ఎక్కడ దొరుకుతుంది అనేది కావాలి సార్. అదే మీరు ఇంకా పెద్ద లెవెల్ మామూలుగా ఎక్కువ పెట్టాలనుకుంటే మనకు మామూలుగా సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని ముంబైలో ఉందండి, ఆర్ఏ కాలనీ ముంబై. వాళ్ళతోనే మీరు ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక 3 వారాల ముందు మామూలుగా మీరు బుక్ చేసుకుంటే ఆడ 60 రూపాయల దాకా అమ్ముతున్నారు ఒక చిక్కు, చిన్న ఒక రోజు టర్కీ పిల్ల. మీరు అక్కడ బుక్ చేసుకుంటే మీకు మంచి క్వాలిటీ చిక్స్ వస్తాయి, దాన్ని వేసుకోవచ్చు. ఇంకొకటి మీరు మొదలు పెట్టాలన్నా జూన్ జూలై మంచి సమయం, ఎందుకంటే వీటికి నవంబర్ నుంచి మీకు ఈ టర్కీ మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, నవంబర్ నుంచి జనవరి వరకు. అందుకొరకు
మీరు అప్పుడు బుక్ చేసుకొని అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత బయట పొలంలో పెంచాలనుకుంటారు కాబట్టి మీకు పచ్చిగడ్డి అటువంటిది ఏమైనా కూడా వేసుకోవచ్చు దాంట్లో పొలంలో, లూసర్న్ అటువంటిది వేసి దాన్ని చాప్ చేసి వీటికి వేస్తే కూడా మీకు ఏంటంటే ఉత్పత్తి ఖర్చు తగ్గుతుందండి. దానాతో పాటు దానాలో మామూలుగా ఈ పశుగ్రాసాలు కూడా ముఖ్యంగా ఈ లూసర్ను, అదేవిధంగా స్టైలో గడ్డి అటువంటివి చిన్న చిన్న ముక్కలు చేసి దానాతో కలిపి ఇచ్చినట్టయితే కూడా మీకు ఏంటంటే ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. ఆ రకంగా ప్లాన్ చేసుకొని మీరు ఒక ఎకరంలో దాదాపు 250 టర్కీ కోళ్ళను పెంచుకోవచ్చు మీరు. బట్ మీరు పొలంలో పెంచాలనుకున్నా కూడా ఈ చిన్న దశలో తప్పనిసరిగా మీరు ఒక రూమ్లో వాటికి మామూలుగా బ్రూడింగ్ వసతి కల్పించి అవి ఎదిగిన తర్వాతనే మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నపిల్లలు మీరు తెచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మొదటి 2 వారాల్లో వీటి మరణాల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటికి కొంచెం కంటి చూపు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఫుడ్ తీసుకోక, ఆహారం తీసుకోక చాలా మటుకు మరణాలు సంభవిస్తుంటాయి. సార్ కంటిన్యూ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నరేష్ అండి. చెప్పండి నరేష్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం డిస్ట్రిక్ట్ వెళ్ళాను సార్ మాది. చెప్పండి సార్. సార్ నరేష్ గారు చెప్పండి, ప్రశ్న ఏంటండి? సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్ టర్కీ కోళ్ళ గురించి. చెప్పండి సార్. మనకు వే ఆఫ్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఒక్కొక్క పిల్లకు కాస్ట్ ఎక్కడ ఎంత ఉంటుంది, మనకు ఎక్కడ దొరుకుతాయి అవి చెప్తారు? అదే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్. అదే అండి, మీకు చిన్న మొత్తంలో 20-30 వరకు మీరు ఒకవేళ పెట్టాలనుకుంటే రాజేంద్ర నగర్లోని మామూలుగా ఇక్కడ కోళ్ళ పరిశోధన విభాగం అని ఉంది, పశువైద్య కళాశాల. అక్కడ మీరు కాంటాక్ట్ చేసి 2 వారాల ముందు బుక్ చేసుకుంటే మీకు 30 పిల్లలు అట్లా ఇస్తారు. అది ఒక కోడి పిల్ల, అదే మామూలు ఒక టర్కీ పిల్ల ధర దాదాపు 40 రూపాయల దాకా ఉంటుంది. అది ఇంకా ఒకవేళ పెద్ద లెవెల్ పెట్టాలంటే ఇంత ముందు చెప్పినట్టు అడ్రస్ ముంబైలో మీరు కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. సెంట్రల్ పోల్ట్రీ డెవలప్మెంట్. ఏదండి మన ఏపీలో అలా లేదా సార్? భారీ ఎత్తున తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు. లేదా మీకు దగ్గర ఎవరైనా ఫార్మర్స్, ప్రైవేట్ ఫార్మర్స్ ఎవరైనా ఉత్పత్తి చేసి ఇచ్చినా తీసుకోవచ్చు. సార్ ఒక చిన్న డౌట్ సార్, మనకి టర్కీ మాంసం వచ్చేసి పర్ కేజీ మనకి ఎంత పడుతుంది మార్కెట్లో? మార్కెట్లో మీకు 230 నుంచి అట్లా ఉంటుందండి. ఎందుకంటే ఇది లైవ్ వెయిట్లు అమ్ముతున్నారు ఇప్పుడు. ఒక కిలో లైవ్ బర్డ్ మామూలుగా 160 రూపాయలు అట్లా ఉంటుందండి మీకు. ఎందుకంటే దీంట్లో ఉత్పత్తి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. మనం బ్రాయిలర్స్ చూసినట్టయితే బ్రాయిలర్స్ కన్నా వీటికి ఎందుకంటే ఎక్కువ ఖరీదైన దానిస్తాం వీటికి, ఎందుకంటే మాంసకృతులు ఎక్కువ అవసరం ఉంటాయి. అయితే ఆ మాంసకృతులు ఇవ్వడానికి ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మామూలుగా దాంట్లో వాడే రుచి సంబంధమైన మాంసకృతులు ఏవైతున్నాయో అవి ఖరీదైనవి, అందుకే దానా ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే ఎక్కువ రూపాయలు అమ్ముతేనే మీకు దాని గిట్టుబాటు అవుతుంది అన్నట్టు. అందుకే ఇది తక్కువ 230 అట్లా మాంసం ధర ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ బ్రేక్. మ్యాచ్ అయిపోయిందా? నేను ఆడలేదు. అరే ఏమైంది కన్నా? అరే ఏమైంది మా ధోనికి? అరే ఏమైంది కన్నా? బబ్లు, నేను రన్ చేయడానికి పరుగెత్తితే అలసిపోతున్నాను, ఆయాసం వచ్చేస్తుంది. ఎవరు కూడా నన్ను ఆడనివ్వరు, అంపైర్ గానే ఉండమంటారు. పిల్లలు త్వరగా అలసిపోవడం, వెంటనే అర్థం కాకపోవడం, అస్తమానం జబ్బు పడడం, ఇవన్నీ పోషకాహార లోపం లక్షణాలు కావచ్చు. పోషకాహార లోపం అంటే సరైన పౌష్టికాహారం లభించకపోవడం. గర్భంలో ఉన్నప్పటి నుండి పుట్టిన తర్వాత మొదటి 2 ఏళ్ల పాటు పిల్లలకు దీనివల్ల అత్యంత హాని కలుగుతుంది. ఈనాడు దేశంలోని ఇంచుమించు ప్రతి 2వ బిడ్డ పోషకాహార లోపానికి గురవుతోంది. అంటే శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉండటం. కాబట్టి రండి, కలిసి పోషకాహార లోపం నివారణ కోసం పోరాడదాం. ప్రత్యక్ష ప్రసారం తిరిగి స్వాగతం. హలో 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 సరే, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రవీందర్ నా పేరు, వరంగల్. సార్ చెప్పండి సార్, ప్రశ్న ఏంటండి? ఈ టర్కీ కోళ్ళు అంటే మామూలుగా అది విలేజ్ లో ఇంట్లో కూడా పెంచుకోవచ్చురా లేదా ఎట్లా చెప్తారండి? మీరు ఇంటి పెరట్లో ఆరుబయట కూడా పెంచుకోవచ్చు. తక్కువ మోతాదులో పెంచుకోవాలి, ఎక్కువ నంబర్ లేకుండా. మొదలు స్టార్ట్ చేయండి ఒక 10 కోళ్ళతోన. మామూలుగా కోళ్ళతో కూడా కలిపి పెంచుకోవచ్చు మీరు. బట్ రాత్రిపూట కొరకు ఒక చిన్న మామూలుగా షెల్టర్ ఇవ్వాల్సి వస్తుంది. మనం చిన్న గృహ వసతి కల్పించాలా.
బట్ ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలప్పుడు మీరు ఒకటేసారి బయటకు వదలడానికి లేదండి. మొదలు 6 వారాల వరకు అట్లీస్ట్ రూమ్ లో పెంచి తర్వాత కొంచెం పెద్దగా అయినాక బయటకు వదలాలా. మామూలుగా కోళ్ళకు మనం ఏదో టీకా మందులు ఇస్తామో కుక్కర తెగులు రాకుండా, అదేవిధంగా కోళ్ళ మసూచి రాకుండా, అదే మాదిరి వీటికి కూడా టీకా మందు కూడా ఇప్పించి బయటికి వదలాల్సి వస్తుంది. ఒకవేళ బయట వదిలితేనే ఏమండి స్మెల్ ఇట్లా ఏమన్నా వస్తుందా? వాసన అంటే మీరు ఏదైతే ఇంటి ముందర గృహ వసతి కల్పించినప్పుడు అవి శుభ్రపరచుకోవాలా. అంతే, వాసన మామూలుగా చేసుకుంటాం. అంతేముండదు, ఏముండదు. సరే, ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఒక బర్డ్ వచ్చేసి ఎన్ని రోజులలో ఎంత పెరుగుతుంది మాంసానికి? అదే మీరు ఒక రోజు టర్కీ పిల్లను తెచ్చుకున్నట్టయితే అది దాదాపు 6 నెలల తర్వాతనే ఎదుగుతుంది మొత్తం. మరి మీరు ఒకవేళ గుడ్లకు ఉంచుకోవాలనుకుంటే, లేదంటే మాంసానికంటే మీరు 4 నెలల తర్వాత వాటిని మామూలు అమ్మొచ్చు. 4 నెలలకు మీకు దాదాపు 4.5 నుంచి 5.5 కిలోల బరువు ఉంటుంది. అదే కొంచెం మగవైతే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి, 6.5 కిలోల వరకు వస్తుంది అన్నట్టు. ఈ వనరాజ కోళ్ళకు దీనికి ఏమన్నా దగ్గర ఏమన్నా ఉంటుందా? చాలా తేడా ఉంటుందండి. వనరాజ మాంసం డిఫరెంట్ ఉంటుంది వీటితో. ఇది టర్కీ మాంసం విశిష్టత కొంచెం ఏంటంటే వీటిలో కొవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి. తర్వాత మామూలుగా కూడా టేస్ట్ కూడా ఉంటుంది ఓవర్ వనరాజ మీద. తర్వాత ఈ బాడీ సైజ్ పెద్దగా ఉంటుంది కదా, దాని మీద ఇప్పుడు మీకు వనరాజ అంటే ఎక్కువ వెయిట్ పెరగవు చెప్పాలంటే. సో అది వేరే ఇది వేరే, మామూలు డిఫరెంట్. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరేంటండి? నేను రావులపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరండి? రవీంద్ర అండి. రవీంద్ర గారు, ప్రశ్న అడగండి సార్. అంటే అంతకుముందు నేను రాజమండ్రిలో చూసాను, టర్కీ కోళ్ళు అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోయినండి చాలా. ఓకే అండి. అలా ఇప్పుడు మా దగ్గర ఒక 30 ఉన్నాయి. వాటికి ఏమైనా ఇన్ఫెక్షన్ రాకుండా ఎటువంటి తీసుకుంటే అంటే వయసు ఎంత అండి? టర్కీ కోళ్ళ వయసు ఎంత అండి? ఆ వయసు వచ్చి ఒక 6 months పైన ఉంటుందండి. చెప్తారండి. 6 నెలలు. 6 నెలలు అయితే అవి మామూలుగా గుడ్లకు వచ్చిండొచ్చు, గుడ్లు పెడుతుండొచ్చు కదా? ఇంకా లేదండి. అదే గుడ్లకు వస్తుంది. మీరు వాటికి ఏంటంటే ఆహారం పోషణలో కొంచెం జాగ్రత్త వహించండి. మామూలుగా బయట కమర్షియల్గా దొరికే బ్రాయిలర్ ఫినిషర్ రేషన్ ఏదైతుందో అది వాటికి ఇవ్వండి. తొందరలోనే అవి గుడ్లకు వస్తాయి. గుడ్లకు వచ్చినప్పుడు ఆ గుడ్లను మీరు పొదిగిన కోడి సహాయంతో వాటిని మళ్ళీ పొదిగించి పిల్లలు తీసుకోవచ్చు. పిల్లలు తీసుకొని ఎక్కువ చేసుకోవచ్చు ఫాము. ఆ రకంగా మామూలుగా కోళ్ళ ఏ రకంగా పెంచుతారో వీటిని కూడా అదే మాదిరి పెంచుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ హీట్ ద్వారా వస్తున్నాయి కదండి, అలా మంచిదంటారా లేకపోతే ఏదన్నా కోడి దగ్గర పెట్టి పిల్లల్ని పెంచడం మంచిదంటారా? కోడి పెట్టి మీరు గుడ్లను కోడికి వేసి పొదిగిన కోడికి అట్లా చేసుకోవడం మంచిది. అదే మంచిదండి. అది తర్వాత ఒకవేళ మీరు వీటి మీదనే ఎక్కువ చేయాలనుకుంటే మళ్ళీ 2 మిక్స్ చేయదు, కోళ్ళు ఇవే పెట్టండి. ఆ రకంగా ఏదో ఒకటి మళ్ళీ 2 కలిపి ఇన్ఫెక్షన్ రాకుండా ఏమన్నా మంచి మార్కెట్ లో దొరికి ముందుగానే
కంటిన్యూ చేద్దాం సార్. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. సార్ మీ పేరండి? రామ్మూర్తి అండి, గుంటూరు జిల్లా నుంచి. రామ్మూర్తి గారు ప్రశ్న అడగండి సార్. గుంటూరు జిల్లా నుంచి రామ్మూర్తి సార్. సార్ రామ్మూర్తి గారు ప్రశ్న అడగండి, చెప్పండి. ఈ టర్కీ కోళ్ళు పెంచుతున్నాం కదా సార్, ఇప్పుడు బాయిలర్ కోళ్ళు. ఓకే అండి. ఈ టర్కీ కోళ్ళు పెంచుతున్నాం కదా సార్. ఓకే. ఈ పెంచుతున్నప్పుడు ఇన్న బాయిలర్ కోళ్ళు అయితే 40 రోజులకి 2 కేజీలు వస్తాయి కదా సార్. ఓకే చెప్పండి సార్. 4 నెలలకి టర్కీ కోళ్ళు ఎన్ని కేజీలు అవుతాయండి ఫీడ్ కరెక్ట్ గా వాడితే? అదే మీకు 4 నెలలకు 5.5 కిలోల దాకా వస్తుందండి. ఆడ టర్కీ అయితే, మగ టర్కీ అయితే మీకు 6.5 కిలోల వరకు వస్తుంది. ఒకవేళ మీరు ఫామ్ లో పెంచినట్టయితే, సాంద్రతర పద్ధతిలో పెంచినట్టయితే. 6 నెలలకు మిల్లింగ్ ఎక్కువ అవుతుంది. మీరు మామూలుగా మార్కెటింగ్ 4 నెలల తర్వాతనే చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వాటిని మళ్ళీ గుడ్ల ఉత్పత్తికి పెంచుకొని మళ్ళీ పిల్లలు తీసుకోవాలనుకుంటేనే 6 నెలల వరకు ఉంచాలా. అదర్వైజ్ లేకపోతే మామూలుగా మీరు 4 నెలల నుంచే మార్కెటింగ్ మొదలు పెట్టవచ్చు. అయితే ఇదేంటంటే ఆడవి కొంచెం తక్కువ దొగుతాయి, మగవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు మామూలుగా 16వ వారం నుంచి కూడా మీరు డిస్పోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ నెంబర్ చేసుకోవాలనుకుంటే 7 నెలల తర్వాత ఇవి గుడ్లకు వస్తాయి. 7 నెలల తర్వాత ఆ గుడ్లను మళ్ళీ మల్టిప్లై మీరు మామూలుగా పొదిన కోడికి వేసుకొని ఉత్పత్తి చేసి పిల్లలను పెంచుకోవచ్చు. అది వచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా మీరు ఒకవేళ మాంసం కొరకు అమ్మాలనుకుంటే 16వ వారం తర్వాతనే అమ్మొచ్చు. 16వ వారం వరకు మీకు దాదాపు ఒకవేళ షెడ్లో పెంచినట్టయితే మీకు దాదాపు 500 దాకా ఖర్చు వస్తుందండి. ఎందుకంటే టర్కీ పిల్ల ధర 40 రూపాయలు, మిగిలిన దానా ఖర్చు అన్ని చేసుకున్నట్టయితే మీకు ఒక కేజీ లైవ్ వెయిట్ 160 రూపాయలకా అమ్ముతాం. అది దాదాపు మీరు ఒకవేళ 5 కిలోలే అనుకోండి, 5 కిలోలు దాదాపు మీకు 800 పైనే వస్తాయి. కాబట్టి మీకు ప్రతి కోడి నుంచి కూడా. ఓకే సార్, మరొక రెడీగా ఉండండి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్ సార్, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి కిరణ్ కుమార్ గారు. సార్ మేము ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇది బెంగళూరు నుంచి మేము చిక్స్ తెప్పించుకుంటామండి విజయనగరం జిల్లాకి. ఓకే అండి. మాకు బిజినెస్ కూడా బాగానే ఉందండి, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీటి మీద. ఓకే అండి. కాకపోతే మాకేంటంటే కోళ్ళు ఒక 3-4 నెలలు 5 నెలలు అయిన తర్వాత బాగా కుండల్లాగా వస్తున్నాయండి ముఖం మీద, ఇంత కుండల్లాగా. దానికి నివారణకి ఏమైనా మంచి మందు ఏమైనా డాక్టర్ గారు చెప్తారేమో అని ఫోన్ చేస్తాం సార్. చెప్తారు. ఎట్లా మీరు ఎన్ని నెలల వరకు ఉంచుకుంటున్నారు అవి? మేము ఒక 7-8 మంత్స్ వరకు పెంచి దాన్ని మేము కల్లింగ్ ఇచ్చేస్తున్నాం సార్, కటింగ్ చేస్తున్నాం అండి. అదే 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 సో మామూలుగా అంటే బయటికి వదులుతున్నారా? బయటనే వదిలి మళ్ళీ రాత్రి పూట లోపల షర్టులో పెడుతున్నాం సార్. అదే అదే ఈ కుండల్లాగా వస్తున్నాయి సార్ ముఖం మీద, ఇంత కుండల్లాగా వస్తున్నాయి. వ్యాక్సిన్స్ అన్ని వేస్తున్నాము. అదే ఎక్కువ మాకు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. అదే అదే ముఖ్యంగా ఏంటంటే మీరు మామూలుగా నైట్ షెల్టర్ ఇస్తారు కదా, రాత్రిపూట పెట్టే షెడ్ ఏదైతుందో అది కొంచెం పరిశుభ్రంగా చేసుకోండి. దాని నుంచి తర్వాత వాటికి ఇచ్చే నీళ్ళల్లో శానిటైజర్స్ యూజ్ చేయండి. శానిటైజర్ సొల్యూషన్ దొరుకుతుంది మామూలుగా, పరిశుభ్రమైన నీళ్లు ఇవ్వడం, దాని నుంచి చేసుకోవచ్చు. తర్వాత దానా విషయంలో కూడా ఏంటంటే మీకు మీ పరిసరాల్లో కూడా ఏమైనా డర్టీ ప్లేసెస్ ఉంటే కొంచెం మురుగు అటువంటివి కూడా అవాయిడ్ చేయండి, వాటిని ఆ ప్రాంతాల్లోకి తోలేటట్టు దూరంగా ఉంచితే బెటర్ అది. ఆ రకంగా ఏమన్నా మరీ ఇండివిజువల్గా కొన్ని బర్డ్స్కి వస్తే మీరు ఇండివిజువల్ ట్రీట్మెంట్ చేయించవచ్చండి, వాటికి యాంటీబయాటిక్స్ ఇచ్చి కంట్రోల్ చేసుకోవచ్చు. టర్కీ కోళ్ళ పెంపకంలో రైతాంగం ఎటువంటి సూచనలు చేసుకోవాలో చాలా చక్కగా వివరించానండి. ధన్యవాదాలు. ఈ అంశంపై అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తలను సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ వి రవీందర్ రెడ్డి, అసోసియేట్ డీన్, పశువైద్య కళాశాల, కోరుట్ల, కరీంనగర్ జిల్లా. అలాగే మొబైల్ ద్వారానైతే 9404051000 లేదా కార్యాలయం నెంబర్లో అయితే 0875259988 అనే కార్యాలయం నెంబర్లు సంప్రదించి అదనపు సమాచారం పొందవచ్చు. ఇక శుక్రవారం రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో వరిలో సమగ్ర సస్యరక్షణ అనే అంశం ఉంటుంది. ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి వివరిస్తారు. అలాగే రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. శుక్రవారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.